ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ రూపురేఖలు మారిపోయాయి. శ్రీనగర్లో G20 పర్యాటక సదస్సు నిర్వహణతో పర్యాటకులకు ఒక్కసారైనా పర్యటించాల్సిన లిస్టులో చేరింది. రికార్డు స్థాయిలో పర్యాటకులు పోటెత్తడంతో కాశ్మీర్లో తలరాతలు మారిపోయాయి. కానీ అంతా ఒక్క క్షణంలో మారిపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి పర్యాటకులను కాశ్మీర్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయకుండా చేసింది. ఆ పరిస్థితులకు మరో 3 రోజుల్లో చెక్ పడబోతుంది. మోస్ట్ బ్యూటిఫుల్ చినాబ్ బ్రిడ్జ్ గ్లోబల్ టూరిస్టుల అటెన్షన్ టర్న్ చేసేందుకు సిద్ధమైంది. అదొక్కటే కాదు, రక్షణ పరంగానూ చైనా, పాకిస్తాన్ తిక్క కుదర్చబోతోంది. ఇంతకు చినాబ్ బ్రిడ్జ్ కాశ్మీర్ పర్యాటకంతో పాటు భారత రక్షణకు గేమ్ చేంజర్గా ఎలా నిలవబోతోంది? పాక్తో సరిహద్దు ఉద్రిక్తతల వేళే ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? వాచ్ దిస్. ప్రతిష్టాత్మక చీనా బ్రిడ్జి ప్రారంభానికి కౌంట్ డౌన్ షురు. జూన్ 6వ తేదీన బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ. భారత రక్షణలో చీనా బ్రిడ్జి గేమ్ చేంజర్గా నిలుస్తుందా? ఈ దృశ్యాలు చూడగానే ఒకసారైనా సందర్శించాలి అనిపించింది కదా? ఎస్, ఈ బ్రిడ్జి నిర్మాణానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్ మెడలో ఇదో అద్భుత మణిహారం. కశ్మీరీలు కలలు కన్న భవిష్యత్తుకు ఆకాశమంత భరోసా ఇది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలాగైనా భారత్లోకి చొప్పించొచ్చని రెచ్చిపోతున్న పాకిస్తాన్కు సింహస్వప్నం ఇది. వీటన్నింటికి మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి. ఇలా చెప్పుకుంటూ పోతే చీనాబ్ ఆర్చి బ్రిడ్జి ప్రత్యేకతలు ఎన్నో. ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జి ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని మోడీ జూన్ 6వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఆ రోజు ఆయన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి ఓపెనింగ్ అంశాన్ని పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరో 3 రోజుల్లో చరిత్ర చోటు చేసుకోనున్నట్లు చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చీనా బ్రిడ్జి ప్రారంభించుకోవడం చాలా ప్రత్యేక అంశం. ఎందుకో తెలియాలంటే మొదట ఈ బ్రిడ్జి హిస్టరీ తెలుసుకోవాలి. చీనాబ్ నది భారత్ నుంచి పాక్ పడమటి దిక్కునకు ప్రవహిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్, స్పితి జిల్లాల్లోని ఎగువ హిమాలయాల నుంచి ప్రవహించే చంద్రభాగా అనే 2 చిన్న నదుల కలయికతో చీనాబ్ ఏర్పడింది. దీన్ని చంద్రభాగా నదిగా పిలుస్తారు. ఇది జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్లోని పంజాబ్లోకి ప్రవేశించి సింధు నదిలో కలిసిపోతుంది. ఈ నది కశ్మీర్ను భారత్లోని ఇతర ప్రాంతాలను వేరు చేస్తుంది. కశ్మీర్కు వెళ్లాలంటే తప్పనిసరిగా చీనాబ్ నదిని దాటాల్సిందే. పర్యాటకంగా కశ్మీర్కు ఉండే ఇబ్బంది కూడా అదే. అందుకే చీనాబ్పై బ్రిడ్జి నిర్మించాలని డిసైడ్ అయింది భారత్. ఇప్పటికే చీనాబ్ నదిపైనే రైల్వే రహదారుల బ్రిడ్జిలు ఉన్నాయి. రైల్వే బ్రిడ్జి మాత్రం సూపర్ ఫాస్ట్ రైళ్లను తట్టుకోలేదు. అందుకే చీనాబ్ నదిపై ఉన్న వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది రైల్వే శాఖ. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గాన్ని కలిపేందుకు చీనాబ్ నదిపై భారీ వంతెన నిర్మించనున్నట్లు 2002లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మించడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఉగ్ర భయం, వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ట్రాక్ నిర్మించడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు. అయితే 2003లో ముంబైకి చెందిన అఫ్కాన్స్ ముందుకొచ్చింది. టెండర్ దక్కించుకుని 2004లో పనులు ప్రారంభించింది. చీనాబ్ నదికి ఇరువైపులా ఎత్తైన కొండలుంటాయి. వాటిని తొలిచి టన్నెళ్లు నిర్మించాలంటే పనులు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు అధిక వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. అందుకే కొండలను తొలిచి టన్నెళ్లు నిర్మించడం కంటే కొండలపై నుంచి ట్రాక్ వేయడమే మేలని అఫ్ఘాన్ ఇంజనీర్లు భావించారు. అందుకనుగుణంగా ఆర్చి వంతెనను నిర్మించాలని భావించారు. కానీ ఆరంభంలోనే చీనాబ్ నది ప్రాంతంలో అతి వేగంగా వీచే గాలులతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వంతెన నిర్మాణం నిలిపేశారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంపు వంతెన నిర్మాణంపై దృష్టి సారించారు. 2017లో మళ్లీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ వంతెన నిర్మాణాన్ని 2019లోగా పూర్తి చేయాలని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనుకోని సమస్యలతో 2018లో మరోసారి నిర్మాణం ఆగిపోయింది. ముచ్చటగా మూడోసారి 2019 చివర్లో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అంతలోనే కరోనా కారణంగా 2021 వరకు పనులు నెమ్మదించాయి. ఆ తర్వాత నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. చీనాబ్ నదిపై 1315 మీటర్ల పొడవుతో ఆర్చి వంతెన నిర్మించారు. సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. ఇది ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సలాలియే, దుగ్గర్ రైల్వే స్టేషన్లు కలుపుతూ దేశం గర్వించేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. కత్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల దూరాన్ని ఇది తగ్గిస్తుంది.
చీనాబ్ నదిపై నిర్మించిన ఈ ఆర్చి బ్రిడ్జి భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత చరిత్రలోనే అత్యంత సవాళ్లు ఎదుర్కొన్న ప్రాజెక్టుగా ఈ బ్రిడ్జిని చెప్పొచ్చు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఇంత ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వెనుక అసలు లక్ష్యం జమ్మూ కాశ్మీర్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పాటు శత్రు దేశాలకు వేగంగా చెక్ పెట్టే వ్యూహం కూడా ఉంది. పర్యాటకం విషయానికొస్తే 2023లో శ్రీనగర్లో G20 పర్యాటక సదస్సు కాశ్మీర్ తలరాతను మార్చేసింది. ఆ సదస్సు తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల తాకిడితో కశ్మీరీల తలరాతలు సైతం మారిపోయాయి. కానీ పహల్గాం ఉగ్రదాడితో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులతో కిక్కిరిసిపోయిన కశ్మీర్ లోయ ఇప్పుడు పర్యాటకులు లేక వెలవెలబోయింది. కట్ చేస్తే చీనా బ్రిడ్జి ప్రారంభోత్సవం ప్రకటనతో కశ్మీరీల్లో మళ్లీ జోషొచ్చింది. ఎందుకంటే ఈ బ్రిడ్జి ప్రపంచంలోని పర్యాటకులను ఆకట్టుకోవడం ఖాయం. చీనా బ్రిడ్జి నిర్మాణం వెనుక భారత రక్షణ వ్యూహం కూడా ఉంది. ఆ మాటకొస్తే అసలు వ్యూహం అదే. చీనాబు వంతెన జమ్మూ కాశ్మీర్ భారత్లోని మిగిలిన భూభాగాలకు అనుసంధానిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్తో పాటు చైనాతోనూ సరిహద్దులను కలిగి ఉంటుంది. చీనాబు వంతెన ద్వారా సైనిక దళాలు, ఆయుధాలు, ఇతర సామగ్రిని అత్యంత వేగంగా సరిహద్దు ప్రాంతాలకు తరలించే అవకాశం ఏర్పడుతుంది. 2020 గల్వాన్ లోయ ఘర్షణ సమయంలో వేగవంతమైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతోనే భారత సైన్యం ఇబ్బందులను ఎదుర్కొంది. చీనాబు వంతెనతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కశ్మీర్ లోయలోని సైనిక స్థావరాలకు సంవత్సరం పొడవునా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ వంతెనను -10 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేలా, శీతాకాలంలోనూ సైనిక కార్యకలాపాలకు ఉపయోగపడేలా నిర్మించారు. వివరంగా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ ఒకేసారి భారత్తో యుద్ధానికి దిగినా చీనా బ్రిడ్జి సాయంతో అత్యంత వేగంగా ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకంగా కశ్మీర్ ప్రజల తలరాతలు మార్చడంతో పాటు దేశ రక్షణకు చీనాబు వంతెన గేమ్ చేంజర్ అనేది.